వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, సైకాలజీకి సంబంధించి డిఎస్సి టెట్కి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. లాస్ట్ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, శిశువు మొదట పెన్సిల్తో రాయడం నేర్చుకొని తర్వాత పెన్తో రాసినట్లయితే ఆ బాలుడు ఏ నియమాన్ని పాటించాడు? ఏ నియమాన్ని? వికాసం సులభం నుంచి జటిలంకు సాగుతుంది అనే నియమాన్ని పాటించాడు. వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగం ఒక సహజత్వాన్ని అనుసరించి ఉంటుంది అని అన్నవారు ఎవరు? మెక్డోగల్. ఎవరన్నారు? ఒక వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగం ఒక సహజత్వాన్ని అనుసరించి ఉంటుంది అని అన్నవారు ఎవరు? మెక్డోగల్. ఎమోషన్ అనే ఆంగ్ల పదానికి మూలమైన లాటిన్ పదం ఏది? ఎమోవీర్. ఎమోషన్కి లాటిన్ పదం ఏది? ఎమోవీర్. ప్రకాష్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఉదయం పూట బాగా బోధిస్తూ మధ్యాహ్నం అనాసక్తితో బోధిస్తున్నాడు. అయితే దీన్ని ఏ విధంగా చెప్తాము మనము? వ్యక్త్యంతర్గత వైయక్తిక భేదాలు అని చెప్తారు. వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి ఎవరు? గాల్టన్. వైయక్తిక భేదాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు? గాల్టన్. యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. గ్రంథకర్త ఎవరు? ఫ్రాన్సిస్ గాల్టన్. వ్యక్తుల మధ్య భౌతిక భేదాలనే కాకుండా మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకొని బోధనా ప్రక్రియ కొనసాగించాలని తెలిపిన వారు ఎవరు? రూసో. వ్యక్తుల మధ్య భౌతిక భేదాలే కాదు, మానసిక భేదాలు కూడా పరిగణలోకి తీసుకొని బోధన ప్రక్రియ మనము కొనసాగించాలి అని తెలిపింది ఎవరు? రూసో. అభ్యాసకుల్లో వైయక్తిక భేదాలు సాధారణం. వాటి కోసం ఉపాధ్యాయుడు చేయాల్సిందేంది? విభిన్న అభ్యసన అనుభవాలను కల్పించాలి. ఒక రకంగా కాకుండా అనేక రకాలుగా అభ్యసనాలు బోధించాలి పిల్లలకు. విభిన్న అభ్యసన అనుభవాలు కల్పించాలి. ఎమిలీ గ్రంథాన్ని ఎవరు రచించారు? రూసో రచించిన గ్రంథం పేరేది? ఎమిలీ గ్రంథాన్ని ఎవరు రచించారు? రూసో రచించిన గ్రంథం పేరేది? ఎమిలీ. ఫిలాసఫీ అద్భుతంగా బోధించగల ఒక ప్రొఫెసర్ సైకాలజీని అంతగా బోధించలేకపోవడం, దీన్ని ఏ విధంగా చెప్పవచ్చు? వ్యక్తంతర్గత భేదం. ఏ విధంగా? వ్యక్తంతర్గత భేదం. మాపనం చేయగల ఏ మూర్తిమత్వ అంశాన్నైనా ప్రస్తుతము వైయక్తిక భేదంగా పరిగణించాలని తెలియజేసిన వారు ఎవరు? బిఎఫ్ స్కిన్నర్. బాగా చదవగల నైపుణ్యం ఉండి చేతిరాత బాగా లేని సాయి అనే వాక్యం ఏ భావనను వివరించడానికి ఉపయోగపడుతుంది? వ్యక్తంతర్గత వైయక్తిక భేదం. ఏంది? బాగా చదవగల నైపుణ్యం ఉండి చేతిరాత బాగా లేని సాయి. అతడు బాగా చదవగలడంట, కానీ వ్రాయడం మాత్రం నీట్గా రాయలేడు. ఈ వాక్యము ఏ భావనను వివరించడానికి ఉపయోగపడుతుంది? వ్యక్తంతర్గత వైయక్తిక భేదం. లోకో భిన్న రుచి అనేది ఏ రకమైన వైయక్తిక భేదాలను సూచిస్తుంది? వ్యక్త్యంతర. నాగేంద్ర శారీరక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు 4 సంవత్సరాలు. అయితే అతడి ప్రజ్ఞాలబ్ధి ఏది? సగటు కంటే తక్కువ. మానవ మితి ప్రయోగశాలను స్థాపించిన వారు ఎవరు? గాల్టన్. శాబ్దిక పరీక్షలు అనేవి ఏంటివి? శాబ్దిక పరీక్షలు అనేవి అక్షరాస్యులకు మాత్రమే ఉద్దేశించినవి. సామూహిక కారక సిద్ధాంతంలోని ప్రాథమిక మానసిక సామర్థ్యాల సంఖ్య ఎంత? 7. పిల్లలు వ్యక్తిగత భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల నా దేశం అభివృద్ధి చెందుతుంది అని పేర్కొన్నవారు ఎవరు? జాన్ డ్యూయి. అనిల్ నాటక ప్రదర్శనలో సంభాషణలు బాగా చెప్పినప్పటికీ పాటలు అంతగా పాడలేకపోయినాడు. అయితే ఇది దేనికి సంబంధించింది? వ్యక్తంతర్గత వైయక్తిక భేదం. ప్రశాంత్ అనే ఉపాధ్యాయుడు ఒకే తరగతిలో చెందిన 2 విద్యార్థులకు ఒకే సాధన పరీక్షను నిర్వహించినప్పుడు ఇద్దరికీ వేర్వేరు మార్కులు వచ్చాయి.
ఇలా రావడానికి గల కారణం తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడికి అవసరమయ్యే జ్ఞానం ఏంది? వైయక్తిక భేదాల జ్ఞానం. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని పేర్కొన్నవారు ఎవరు? స్టెర్న్. సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో సామర్థ్యమే ప్రజ్ఞ అని పేర్కొన్నవారు ఎవరు? స్కోడార్డ్. చూడండి, ఇవేంటివి? ప్రజ్ఞ నిర్వచనం. స్టెర్న్ ఎలా అన్నాడు? కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అని స్టెర్న్ అన్నాడు. స్కోడార్డ్ ఏమన్నాడు? సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత లక్షణాలు, కృత్యాలను చేసే వ్యక్తిలోని సామర్థ్యమే ప్రజ్ఞ అని స్కోడార్డ్ అన్నాడు. నువ్వు ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా ఎవరిలో సృజనాత్మకత పెంపొందించే ప్రయత్నం చేస్తావు? పిల్లలందరిలో. ప్రొఫెసర్ వెంకటేశు బోధన తత్వవేత్తల ఆలోచనలు, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలను, గణిత శాస్త్ర సూత్రాలను ఉపయోగించాడు. అయితే అతడిలో ఏ రకమైన ప్రజ్ఞ అధికంగా ఉందని భావించవచ్చు? అమూర్త ప్రజ్ఞ. రామారావు తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావాలను అర్థం చేసుకొని తదనుగుణంగా స్పందించి వారిని మెప్పించి తనకు అనుకూలంగా వారి ప్రతిస్పందనను పొందాడు. అయితే అతడికి ఉండే ప్రజ్ఞ ఏది? సాంఘిక ప్రజ్ఞ. సృజనాత్మకత దేనికి సంబంధించింది? విభిన్న ఆలోచనలకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.